వేదికను అలంకరించిన డాన్స్ మాస్టర్లకు అందరికీ, అలాగే కాదమరి కిరణ్ గారికి, డైరెక్టర్ గారికి, సతీష్ గారికి, అందరికీ పేరు అందరి పేర్లు గుర్తులేవు నాకు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ఆర్ మూవీ జంక్షన్ అనే పేరుతో శ్రద్ధ సబూరి అనేటటువంటి సాయిబాబా గారి సాంగుని దాన్ని ఇంత అద్భుతంగా సతీష్ రాజు గారు డైరెక్ట్ చేసి, సినిమా కొరియోగ్రఫీ కూడా చేసి, డైరెక్షన్ కూడా చేసి, అన్ని రకాలుగా అద్భుతంగా చేశారు. నాకు నిన్నే ఫోన్ చేసి అడిగారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి రావాలండి అంటే, ఆ పాట చూడకుండా నేనేం చెప్పగలనండి అంటే, నేను వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి ఆ పాట వేసి చూస్తే చాలా చాలా బాగుంది. అంత అద్భుతంగా ఉంది నిజంగా. నేను చిన్న ప్రోగ్రాంలో చిన్న మిస్ అయిందండి, లేదు చిన్న రేపటి ప్రోగ్రాం వాళ్ళు అనుకుంటా 7 అని చెప్పింది, మీది 6 అనే నోట్ చేసుకున్నా. రేపటి ప్రోగ్రాం వాళ్ళు అనుకుంటా ఫోన్ చేస్తారు, ప్రోగ్రామ్ 6 కాదు మీరు 7కి వస్తే సరిపోద్దండి అన్నారు. అది వాళ్ళ దాంట్లో నోట్ చెప్పి దీంట్లో నోట్ చేశాను. లేకపోతే ఎప్పుడు ఒక్క నిమిషం కూడా లేట్ రచ్ అయ్యింది. నేను ఏదైనా విపరీతమైన ట్రాఫిక్ ఉంది అక్కడ కూడా. చాలా సంతోషం అండి. వాళ్ళు ఇక్కడ ఈ వేదికను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డ్యాన్స్ మాస్టర్స్ జన్మపడి మీటింగ్ లాగా ఉంది నాకైతే. తర్వాత డైరెక్టర్ అవడం గొప్ప కదండి, డాన్స్ మాస్టర్లు అందరూ కూడా డైరెక్టర్లే. ఎందుకంటే చాలా సినిమాల్లో నేను ఎన్నో సినిమాల్లో చేశాను కదా. డాన్స్ మాస్టర్ పాట రాగానే మాస్టర్ గారు మీరు కానిచ్చండి అని చెప్పి డైరెక్టర్ వేరే పని చూసుకోవడం, స్క్రిప్ట్ పని చూసుకోవడం చేస్తారు. అందుకని డాన్స్ మాస్టర్లకి అందరికి కూడా డైరెక్షన్ చేయడం ఈజీ. బ్లాక్ ఎలా పెట్టాలి, ఏ యాంగిల్ తీసుకోవాలి, ట్రాలీ ఎక్కడ వేయాలి, ఏ లెన్స్ వేసుకోవాలి, అన్నీ కూడా ప్రమాణంగా తెలిసినండి. అవకాశాలు రావాలి కానీ ప్రతి ఒక్కడు కూడా డైరెక్టర్ అవ్వగలిగినటువంటి స్తోమత ఉన్నవాళ్ళే. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారికి ప్రత్యేకంగా మీకు అభినందనలు అండి. పాట చాలా బాగుంది. తర్వాత ఇందాక మీరు అన్న మాట కూడా నాకు బాగా నచ్చిందండి. నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్లో రియల్ ఎస్టేట్ గురించి ఎన్నో నేల మీద భూమిని నమ్ముకుంటే మంచిది అని చెప్పి అనేక ఇంటర్వ్యూల్లో ఎందుకు చెప్తానంటే అదొక మంచి మాట అండి. దాన్ని విని మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్పారో అనేక మంది నాకు ఏమంటే మీ ఇంటర్వ్యూలో ఉన్నామండి, అప్పటి నుంచి నేను కూడా 4 పాటలు కొనుక్కున్నానండి, బాగా ధరలు పెరిగినాయండి అని. దేని మీద అయినా పెడితే లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమి మీద పెడితే మాత్రం నష్టం రాదు. గ్యారెంటీగా 10 రెట్లు లాభమే వస్తుంది. అలాంటిది చేయండి, ఇంకా చేయండి, ఇంకా కొనుక్కుంటూ ఉండండి. పిల్లలు పెద్ద అయినప్పుడు ఇదే ఎంత రేటు పెరిగిపోతుంది, కోట్ల మీదకి వెళ్ళిపోతుంది. అలాగే చింతల అర్చన గారు ప్రొడ్యూసర్ గారు మంచి పాట చేశారమ్మా, చాలా చాలా సంతోషం. సాయిబాబా మిమ్మల్ని అన్ని రకాలుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటల రచయిత, సింగర్ మీరే అన్ని. అలాగే సతీష్ రాజు గారికి కొరియోగ్రాఫర్ అని చేసడానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను గతంలో 15 సంవత్సరాల క్రితం సాయిబాబా గారి పాటకి నేను కూడా నటించాను. అందులో అది నటించిన రోజున ఆ ప్రొడ్యూసర్ ఎవరో వచ్చారు, ఏమంటే మేము పాట సాయిబాబా గారి మీద పాట రికార్డ్ చేసామండి, అది వేటూరు సుందరామూర్తి గారు రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి, 1/2 అవర్ సాంగ్ అండి, 30 నిమిషాలు ఉండే సాంగ్ ఇది, ఆ సాంగ్లో మీరు యాక్ట్ చేయాలని నా దగ్గరికి వచ్చారు. నాకు అర్థం కాలేదు, 1/2 గంట సేపు పాట ఎవరు చూస్తారండి అనేది నెంబర్ 1 అన్నాను. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, జనం మధ్యలోకి ఎలా వెళ్తుంది ఇది నాకు అర్థం కాల. లేదండి మేము చేస్తామండి, మొత్తం మేమే తీస్తున్నామండి అని చెప్పి అన్నారు. అరే ఎంతవరకు తీస్తారో మనసులో డౌట్ ఉంది, ఓ 4 రోజుల తర్వాత రండి సార్, నేను షూటింగ్కి వెళ్తున్నాను అవుట్డోర్కి, నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్తున్నాను, సినిమా షూటింగ్ అయిన తర్వాత వస్తాను, ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం నేను గెడ్డం కూడా పెంచాలి, ఆ పెంచిన గడ్డంతో వచ్చి బాబా గారి క్యారెక్టర్ కాదు, బాబా గారిని పూజించే ఒక భక్తుడి క్యారెక్టర్ అనమాట అది. సరే వచ్చిన తర్వాత చాలా పెద్ద పాట ఇది. అసలు నాకు మామూలుగా సాంగ్ చేసినప్పుడు పాటలకు చరణాలు గుర్తురావు నాకు. అసలు పక్కన ఎవరో ఉండి అందిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో చేయటం ఇట్లా ఉంటుంది. ఆ పాట మీరు చెప్తే నంబరండి,
ఒక్క టేక్ ఒక్క కూడా సెకండ్ టేక్ లేకుండా వచ్చేసింది. నాకే అనిపించింది బాబా గారు నా మీద ఆవహించి ఈ పాట తీసుకున్నారు అని చెప్పి. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందండి ఆ పాట. నేను దాదాపుగా 300 సినిమాలు చేశాను. ఎక్కడికి వెళ్ళినా నా సినిమాల గురించి మాట్లాడరు. సార్ మీ సాయిబాబా గారి సాంగ్ భలే ఉందండి, ప్రతి గురువారం మిమ్మల్ని చూస్తూ ఉంటామండి, పొద్దున సాయంత్రం కూడా ఎన్టీవీలో వస్తూ ఉంటుంది. ఇప్పటికి భక్తి ఛానల్లో వేస్తారు. అది అంత సక్సెస్ అయిందనమాట. అలాగే మీరు చేసి ఈ పాట కూడా, దాంట్లో మేము ఇంకా డ్యాన్సులు గిన్సులు చేయలేదు, మీరు ఇందులో డ్యాన్సులు కూడా చేస్తారు, అన్ని రకాలుగా చాలా బాగా చేశారు. ఇది పాట కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది ఒక ఛానల్కి ఇస్తారా లేకపోతే ఏమన్నా మరి వేరే ఏ విధంగా ఇస్తారు? నువ్వు ఇది ఉన్నాడు కదా మాకు, నీ ఫ్రెండే కదా వినోద్ బాలా గారు వెళ్ళిపోయారు కదా. అదే అందుకని ఆయనకి మార్కెటింగ్ కూడా బాగా తెలుసు. మాస్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాడిని తీసుకొచ్చి టీవీలో వేయించిన ఘనత ఆయనకి అది ఎక్కిందండి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు టీవీ ఫీల్డ్లో చేస్తారని ఎవరు ఊహించలేదు కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ మంత్రం వేశాడో తెలియదు, కానీ మొత్తం చేయటమే కాకుండా ఆ షూటింగ్ అయ్యే వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ కావాలని ఏది కావాలని ఈయనకే ఫోన్ చేయాల్సి వచ్చేది మాట. చాలా మంచిదండి. మనం పూర్వకాలంలో చూస్తే మన ఊళ్ళల్లో మనందరూ కూడా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఏ విలేజ్కి వెళ్ళి చూసినా రామాలయం, శివాలయం ఉంటుంది. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే రామాలయం, శివాలయం ఉన్నా లేకపోయినా కూడా సాయిబాబాకి గుడి లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదండి. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇవాళ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బాబా గారు ముఖ్యంగా బాబా గారిని ఎందుకు ఇంత ప్రేమిస్తామంటే, మనం పిలవగానే పలుకుతాడు బాబా. బాబా గారు చెప్పారు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకోకండి, సమాజంలోనే ఉంటాను, మీరు బాబాని మీరు పిలవగానే నేను ఓయి అని నేనే పలుకుతాను. మీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నా సమాధి దగ్గరకు వచ్చి చెప్పినా సరే, మీ ఇంట్లో ఉన్న ఫోటో చూస్తూ చెప్తా సరే, నా దాగు సాధ్యమైనంతగా మీరు నా మీద నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచితే మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను అని చెప్పి బాబా గారు స్వయంగా చెప్పిన మాటలు. ఆ మధ్యలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఒక బుక్ ఇచ్చారు, సాయి భావన. ఆ బుక్ పేరు 365 పేజీలు ఉందండి. ఇది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా రోజుకో పేజీ. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, రోజు పూజ చేసుకునేటప్పుడు నేను ఆ రోజు డేట్ని బట్టి చూసి ఆ పేజీ చదువుకుంటాను. మనకు తెలియకుండా నాకు ఏదైనా సమస్య ఉంటే దాంట్లో సమాధానం వచ్చినట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. అట్లా ప్రతిరోజు చేయండి సార్. ఇప్పుడు బ్రహ్మాండమైన షీల్డ్ ఇచ్చారు అందరికీ కూడా. చక్కగా తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో పెట్టుకోండి. చక్కగా మీ టీవీ మీద పెట్టుకుంటారు, దేవుడి గదిలో పెట్టుకోండి. రోజు ఉదయం లేవగానే ఒకసారి దండం పెట్టుకొని మీరు వెళ్ళే పని మీద వెళ్ళి, బాబా నేను పని మీద వెళ్తున్నాను, నాకు ఈ పని సక్సెస్ చేయండి అని చెప్పి పూర్తిగా నమ్మకంగా చేయాలి. బాబా గారు ఒక్కటే మాట చెప్పారు, ఆ బుక్లో కూడా జరిగిన దాంట్లో, నా భారం నా మీద వెయ్యండి, మీరు నన్ను మంచి ఇదిగో బాబా మీరే చేయాలి, మీరే నాతో చేస్తున్నారు, నేను చేసే పని ఏదైనా కూడా బాబా గారు చేసిందే తప్ప నేను చేసింది కాదు, నా గొప్పతనం లేదు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అందరికీ కూడా నేను సంతృప్తిగా చేస్తాను అని చెప్పి బాబా గారు అన్నమాట. ఈ పాట కూడా బాగా విజయవంతం వల్లని ప్రతి చోట కూడా మీకు టీవీల్లో కానీ ఇవాళ చాలా పెరిగిపోయింది మార్కెట్, టీవీ మార్కెట్ ఇవాళ. అసలు సోషల్ మీడియా ఎంతలో వద్దాం, సోషల్ మీడియాలో ఒక న్యూస్ పెట్టామంటే అది అంచెలంచెలుగా గ్రూపులకు వెళ్ళిపోయి వైల్డ్ ఫైర్ అయిపోతుంది. అలాగే ఈ పాట కూడా, ఈ పాటకే కాదు, దీనికి సినిమా అయితే అయిపోయింది చూసేసే ఉంటారు, కానీ ఈ పాట 100 సార్లు చూసినా మళ్ళీ చూడాలనుకుంటారు. అలాంటి పాట ఒక మంచి ప్రయత్నం చేశారు, బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.